కేసు పెట్టకుండా ఉండలేరు కదా. కేసు పెట్టిన వెంటనే పోలీసుల వైఫల్యం అని ప్రతిపక్షం అందుకుంది. దాంతో అక్కడితో మొదలైంది. అక్కడితో మొదలై పొలిటికల్ కామెంట్లు కంప్లైంట్లు కూడా వచ్చాయి. మీకు కేటీఆర్ ట్వీట్ కూడా చేశాడు, ఇది కావాలనే అల్లు అర్జున్ పైన కేసు పెట్టారు, ఎందుకంటే రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడు అల్లు అర్జున్ సక్సెస్ షోలో. సో అంతకుముందు సక్సెస్ షో అంటే ప్రీ రిలీజ్ సక్సెస్ అంటే యాక్చువల్లీ అది పూర్తిగా సక్సెస్ కూడా అప్పటికి ఇంకా రిలీజ్ కాలేదు కదా. సో అందువల్ల ఇది రిలీజ్ అయినాక సక్సెస్ షో అనుకుంటారు. అందులో పేరు మర్చిపోయాడు కనుక రేవంత్ రెడ్డి అల్లు అర్జున్కి కూడా రేవంత్ రెడ్డి ఎవరో తెలియదు. రేవంత్ రెడ్డి పర్మిషన్లు ఇచ్చాడు టికెట్ల ధరలు పెంచుకోవటానికి. అయినా అల్లు అర్జున్కు ముఖ్యమంత్రి తెలియదంటే మన ముఖ్యమంత్రి ఎంత అన్పాపులర్ అని ప్రతిపక్షం ఒక అపోజిట్ నరేటివ్ కూడా చెప్పింది. ఇది అయిపోయిన తర్వాత ఇక ముఖ్యమంత్రి కామ్గా ఎట్లా కూర్చుంటారు. ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో మామూలుగా స్ప్రెడ్ కాలేదు. అల్లు అర్జున్ మధ్యలో మర్చిపోవడము, తర్వాత మధ్యలో ఆగిపోవడము, తత్వం విధంగా మాకు కళ్ళ ముందు కనబడ్డారు కదా. సో ముఖ్యమంత్రి పేరు రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడు అన్నది. సో దానిపైన అక్కడికి మర్చిపోయిన దానికి ప్రాబ్లం లేదు. ఇప్పుడు బొగడు కొట్టాడన్న దానికన్నా పక్కింటి ఆవిడ నవ్వింది అన్నదానికి బాధపడతారంటారు కదా. అది పొలిటికల్ టర్న్ తీసుకుంది, ఎందుకంటే బీఆర్ఎస్ దాన్ని క్యాపిటలైజ్ చేసుకుంది. చూడు ముఖ్యమంత్రి ఎవరో తెలియదు, అల్లు అర్జున్ కూడా తెలియదు అని. సో దాంతో ఆటోమేటిక్గా గవర్నమెంట్ కూడా రియాక్ట్ కావాల్సి వచ్చింది. అందువల్ల గవర్నమెంట్ కూడా చాలా ప్రొయాక్టివ్గానే రియాక్ట్ అయింది. ముఖ్యమంత్రి మీడియాలో ఢిల్లీలో కూడా ఆజ్తక్ అనే పాపులర్ ఛానల్, దేశంలోనే వెరీ పాపులర్ ఛానల్, ఇండియా టుడే వాళ్ళ పాపులర్ ఛానల్కు రియాక్ట్ అయ్యారు కూడా. ఆయన పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చారంట. అఫ్కోర్స్ పుష్ప పేర కాదు, అది 1 year ఆఫ్ రేవంత్ పాలన సందర్భంగా ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ అది. అందులో అదే లేటెస్ట్ ఇష్యూ అదే కనుక ఈ ఇష్యూ అనివార్యంగా వచ్చింది. దీనిపైన రకరకాల కథనాలు అపోజిషన్కి కాదు, అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళు హిందూ మతానికి మద్దతుగా పుష్ప ఉంది కనుక హిందూ మతానికి అనుకూలంగా ఏదున్నా సోనియా గాంధీ ఊకోదు, ఆమె ఆంటోనియో ఆమె పేరు అని మొదలుపెట్టాడు. ప్రియాంక వాద్రా పార్టీ ఇలాంటి హిందూ కాంగ్రెస్, అందులో సోనియా రాహుల్ గాంధీల ఆదేశాల మేరకే రేవంత్ రెడ్డి ఇట్లా చేస్తున్నాడు అని కూడా ఆరోపించారు. ఇక ఆరోపించిన తర్వాత ముఖ్యమంత్రి ఏం చేయాలి? ఖాళీ కూర్చుంటాడా, చేతులు ముడుచుకొని కూర్చుంటాడా? ఒకవైపేమో తన ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ అటాక్ చేస్తుంది, మరోవైపేమో ఇది ప్రభుత్వ వైఫల్యము అనే ప్రశ్నలు పొలిటికల్గా వస్తున్నాయి. ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, ప్రజల్లో ప్రశ్నలు ఉన్నాయి. మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళు తలదిక్క నరేటివ్స్ కూడా బిల్డ్ చేస్తున్నారు. సోనియా గాంధీ యాంటీ హిందూ అని, రాహుల్ గాంధీ యాంటీ హిందూ, కాంగ్రెస్ యాంటీ హిందూ, పుష్ప 2 ఏదో ప్రో హిందూ అని ఇవన్నీ పట్టుకొస్తున్నారు. ఇది నేషనల్ వైడ్గా ఇష్యూ అయింది. ప్రజల్లో సమాజంలో కూడా 2 ఒపీనియన్స్ ఉన్నాయి. ఇది ఇంత అన్యాయంగా ఈ సినిమా వాళ్ళు రావాలా, సెలబ్రిటీలు రావాలా అని. అన్నిటికీ మించి అనేక క్వశ్చన్లు ఉన్నాయి. పోలీసులు అనుమతి ఇచ్చారా లేదా? అనుమతి ఇచ్చారు అని చెప్పి అల్లు అర్జున్ టీం అంటుంది, ఇవ్వలేదు అని పోలీసులు అంటున్నారు. రేవంత్ రెడ్డి గారే అంటున్నారు అసలు థియేటర్లో వెళ్ళి బతిమాలేరు ఆయన్ని, అప్పటి వరకు కూడా అతను అక్కడి నుంచి లెగలేదు. అంటే ఇలా రకరకాల రోడ్ షో జరిపారని ప్రభుత్వం అంటుంది. సో ఇలా రకరకాల పబ్లిక్ డొమైన్లో అనేక ప్రశ్నలు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి బహుశా అసెంబ్లీ సాక్షిగా, మీడియా సాక్షిగా ఆల్రెడీ మాట్లాడాడు. మీకు అది ఇండియా టుడే ఆజ్తక్ ఇంటర్వ్యూ, ఎందుకంటే ఇది నేషనల్ ఇష్యూ పుష్ప కనుక బహుశా ఈ మ్యాటర్ చోజన్, అది ప్లాట్ఫామ్ కదా అని. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడితే దానికి ఒక క్రెడిబిలిటీ కూడా ఉంటుంది కదా, ఆథెంటిసిటీ ఉంటుంది. ఎందుకంటే అసెంబ్లీలో పోలీసును కోట్ చేస్తూ అసెంబ్లీలో మాట్లాడాడు. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అఫీషియల్ స్టేట్మెంట్ అవుతుంది. అది తప్పైతే కంటెంప్ట్ ఆఫ్ లెజిస్లేచర్ అవుతుంది. అంత అయ్యాక ఇక అల్లు అర్జున్ కామ్గా ఉంటే అల్లు అర్జున్ తప్పు చేశారన్నది ఎస్టాబ్లిష్ అవుతుంది కదా. అందువల్ల అల్లు అర్జున్ కూడా రియాక్ట్ అయ్యాడు, అంతే మొత్తాలు రియాక్ట్ అయ్యాడు. పేరు చెప్పలేదు కానీ టోన్ అండ్ టెనర్లో చేంజ్ ఉండొచ్చు, కానీ ఒక పొలిటీషియన్ స్టైల్లో పొలిటీషియన్ రియాక్ట్ అయితే ఈక్వల్లీ కంటెంట్ రీతే ఈక్వల్లీ షార్ప్గా అల్లు అర్జున్ రియాక్ట్ అయ్యాడు. సో తన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారన్నాడు, చాలా లో పాయింట్ అన్నాడు. సో ఇలా మిస్ఇన్ఫర్మేషన్ అన్నాడు. సో ఒక డిఫేమేషన్ అన్న పదం వాడలే కానీ మిగతా వాడాడు. సార్ రేవంత్ ఏం మాట్లాడారు ఒకసారి విందాం సార్.
తర్వాత బండిగా మాట్లాడింది విందాం. రేవంత్ రెడ్డి గారు వాయిస్ ప్లే చేయండి. ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతుండ్రు, నన్ను తిడుతురు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు, కలిసిండ్రు, అభినందించారు. కానీ ఆ పిల్లగాన్ని కనీసం అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. మరి अफसोस की बात है, मैं फिल्म इंडस्ट्री जो बड़ा लोग है, मैं उन लोगों से गुजारिश करता हूँ, इनह्यूमन नहीं रहना. आप बिजनेस कर लो, आप पिक्चर निकालो, पैसे कमाओ, सरकार से इंसेंटिव्स ले लो, सब्सिडीज ले लो, स्पेशल